సీఎం ఎవరు? ఎందుకు అంత హఠాత్తుగా ఆయన 4 రోజుల్లో సింగపూర్ పర్యటనకి వెళ్తే ఈ 4 రోజుల కార్యక్రమానికి ఇన్ఛార్జ్ సీఎం ఎవరు ఇది పుట్టించారు? ఎందుకు తెర మీదకి వచ్చింది? ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తారా? ఒకరోజు పెళ్లికి ముఖమంతా కాటుకు పూసుకోవడానికి ఆయన అయితే సిద్ధంగా లేరు. 4 రోజుల భాగ్యానికి ఆయన ఏమి సీఎంగా కూర్చుంటే పర్మనెంట్ ఒక 5 years కూర్చునే పద్ధతిలోనే ఉంటుంది ఆయన వ్యవస్థ వ్యవహారం అని జనసేన నాయకులు చెప్తున్నారు. అసలు ఇది ఎవరు క్రియేట్ చేశారు? ఇంకెవరు ఖాళీగా ఉండి కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ క్రియేట్ చేసిందని తెలుగుదేశం అభియోగాలు మోపుతోంది. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశానికి ఆగస్ట్ అంటే వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. ప్రతి ఆగస్టు ఒక సంక్షోభం చూడాలి. ఆ సంక్షోభాన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సాయశక్తుల సమయస్ఫూర్తితో చాకచక్యంగా కృషి చేయాలి, బయటపడేయాలి. బట్ ఈ ఆగస్టు సంక్షోభం కొంత డిఫరెంట్గా ఉండబోతోంది. తెలుగుదేశం పార్టీలో మరో నాదెండ్ల భాస్కరరావు తయారయ్యాడు. అది కూడా బీసీ సామాజిక వర్గాల నుంచి అనే మాట ప్రముఖంగా వినిపిస్తుంది. ఢిల్లీ దాకా వినిపించింది. దీని మీద బీజేపీ కూడా ఆరాధిస్తుంది. ఏంటిది, ఎందుకు ఈ రకంగా? అప్పుడు నాదెండ్ల భాస్కరరావు అంటే ఒకటే సామాజిక వర్గం. ఈరోజు తెలుగుదేశంలో స్వరం మారింది. బీసీల స్థాయి పెరగాలి. బీసీల నుంచి 4 రోజులు అయితేనేంటి 5 రోజులు అయితేనేంటి ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా ఒక బీసీని నియమించి మరీ వెళ్ళాలని చెప్పి ఒక డిమాండ్ అంతర్గతంగా పెరుగుతోంది. కాని పక్షంలో నాదెండ్ల భాస్కరరావు 2 ఒక ఆయన బయటకు వచ్చే అవకాశాలు, అంటే తెర ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఛార్జ్ సీఎం అనేది కొత్త కాదు. ఎన్టీఆర్ విదేశీ పర్యటనలో ఆయన కొంచెం హాస్పిటలైజ్ అయ్యి సర్జరీకి వెళ్ళినప్పుడు చేగుంటి హరిరామ జోగయ్య గారిని తాత్కాలికంగా ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా నియమించారు కొద్ది కాలం పాటు. సరే, ఆ రోజులు వేరు, ఆ రోజు నాయకత్వాలు వేరు, ఆ రోజు లాయల్టీస్ వేరు. ఈరోజు ఒక డిఫరెంట్ స్వరం వినిపిస్తుంది. ఈ అంశాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్తో ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సో జోగయ్య గారు అంటే ఆ రోజులు వేరు, లాయల్టీస్. రామారావు గారు అంటే ఆయనకున్న అభిమానం, ప్రేమ ఇవన్నీ వేరు. రామారావు గారు కూడా అలాగే చూసుకునేవారు ఆయన. బట్ ఈరోజు అలా ఉండే అవకాశం ఉందా? ఆయన అసలు హఠాత్తుగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చేశారు? ఇప్పుడు ఏదో మంగళవారం కబుర్లు అంటారు చూడండి. వెళ్ళేది 4 రోజులు, అందులో 2 రోజులు శనివారం ఆదివారం. 2 రోజులకి అవ్వన పెళ్ళికి బాధ్యాలు ఎందుకు? ఎవడో పని పాటలేనాడు పిల్లి తల కొరికేయడం సామెత ఉంటుంది చూడండి. దానికి విశ్లేషించవలసిన దౌర్భాగ్యం వచ్చినందుకు బాధపడాలి. తర్వాత మీకు ఇంకో మాట చెప్తా. నాదెండ్ల భాస్కర్రావు గారు వెసెస్ హరిరామ జోగయ్య అంటే సామాజిక వర్గం. నేను డైరెక్ట్గా చెప్తున్నా, హరిరామ జోగయ్య గారికి ఉన్న క్రెడిబిలిటీ ఇక్కడెక్కడ ఉంది? ఆయన ఇవాళ అంపసాయి మీద ఉండి కూడా కాపు సామాజిక వర్గాన్ని ఎలా నడిపిస్తున్నాడో, కేఎస్ఎస్ అని ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కన్నా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఇలా చేసుకోవాలని చెప్పిన ఒక గొప్ప యోధుడు ఆయన. అలాంటి క్రెడిబిలిటీస్ కొంతమందికే ఉంటాయి. వీళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే మొత్తం అంతా మడతెట్టేద్దాం అన్న దగ్గర, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారని చెప్పి మీరు దాంతో కంపేర్ చేద్దాం అనుకుంటే కుదరదు. ఫస్ట్ థింగ్, నాదెండ్ల మనోహర్ గారు తెలుగుదేశంలో లేరండి, జనసేనలో ఉన్నారు. కానీ మీరు ఉన్నారు కాబట్టి అంత కూటమి ఏదో అలా అన్నారు. కూటమి కాదు, తెలుగుదేశం గురించి నేను మాట్లాడాను. నేను తెలుగుదేశం గురించే నేను చెప్తున్నాను. తల వారాంతపు కాకి పలుకులు ఒకటి ఉంటాయి. తల తోక లేకుండా ఏది పెడితే అడ్డమే చెత్త రాస్తే బుర్ర జ్ఞానం, ఇంగిత జ్ఞానం చదవేస్తే ఉన్నమతి పోయిందన్నది అసలు తెలుగుదేశం పార్టీలో పెరిగితన్నమా? కోడెల శివప్రసాద్ గారిని మర్చిపోయారా? లేకపోతే ఎర్రనాయుడు మర్చిపోయారా? లేదా ఇక్కడ మన మండో వెంకటేశ్వరరావు గారిని మర్చిపోయారా? లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్చిపోయారా? నేను ప్రాంతానికి ఒకటి చెప్తున్నా. నిన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్న సతీష్ రెడ్డిని మర్చిపోయారా? పులివెందుల్లో నెక్కచ్చిగా నిరంతరంగా నిలబడి పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళ బేసిస్ కరెక్ట్ చేయబట్టే ఈరోజు మీకు గెలుపుకు బాటలు పడ్డాయి 30-35% ఓటు బ్యాంక్తో. తలా తోక లేకుండా మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక టాల్ పర్సనాలిటీని వాళ్ళే తగ్గిస్తూ గతంలో రామారావు గారికి ఏ విధంగా చేయబోయారో వీళ్ళు తెల్ల పెల్లవ సినిమా అన్న దాంట్లో ఈ కాకి పలుకులు రాసుకుంటూ అడ్డమైన చెత్త రాస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక మెట్టు తగ్గిస్తూ ఎవరిని పైకి లేపడానికి చేస్తున్న ఒక దాష్టికం కిందే దీన్ని అభివర్ణించాలి. నేను ఇంకో విషయం చెప్తున్నా. ఇవాళ మీరు బీసీ ముఖ్యమంత్రి ఎవరో నాదెండ్ల మనోహర్ గారు, నాదెండ్ల భాస్కర్రావు గారులా వస్తారు, ఇవన్నీ అక్కర్లే. ఫస్ట్ థింగ్, ఎవరెవరికి ఎలాంటి హ్యూమిలియేషన్స్ జరుగుతున్నాయో, లేకపోతే చిన్న చితక ఈ సోషల్ మీడియా పెట్టి ప్రతి ఒక్కరిని హ్యూమిలేట్ చేద్దాం అనుకుంటే ఎవరు గమ్మున ఉండరు. వాళ్ళు 10 అడుగులు వేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ ఈ రోజుకి కూడా 57 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఆయనతో రామారావు గారి పార్టీని టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి నిరంతరం నెక్కచ్చిగా ఆయనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓ మానవుడు లాల్జన్ భాషలాటైన మరణానంతరం కూడా ఆ రీప్లేస్మెంట్ ఇప్పటికీ జరగట్లేదు. ఎందుకంటే ఉన్నట్టు నెక్కచ్చిగా కరాఖండిగా చెప్పే ఏకైక మనిషి ఆయన. ఈ ఎర్రనాయుడు గారి స్థానాన్ని ఈ రోజుకి ఎవడు భర్తీ చేయలేకపోతున్నాడు ఆ పార్టీలో. ఇవన్నీ తెలిసినోడికి ఎవరికైనా చెప్పొచ్చు. తెలియనోడికి ఈ జన్మకు కదా వచ్చే జన్మకు కూడా చెప్పలేం. చేత ఒక పార్టీని తగ్గిద్దామన్నా ఎక్కిద్దామన్నా సరే ఈళ్ళాటోళ్ళ చేతుల్లో ఉంటుందంటే రామారావు గారిని హ్యూమిలియేట్ చేస్తే భరించే వాళ్ళు ఉన్నారేమో కానీ
ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని హ్యూమిలేట్ చేస్తే భరించే వాళ్ళు ఉన్నారో లేదో అది దగ్గరలో తెలుస్తుంది. ఇది సేమ్ మోడల్స్ ఆఫ్ ఆపరేటర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆయన తగ్గించే కార్యక్రమంలో ఆ రోజు ఎవరు భరించలేదు కదా, తిరుగుబాటు చేశారు కదా. ఎవరు చేయగలిగారు? ఎక్కడ చేశారు? ఎవరు చేశారు? రామారావు గారు తరఫున తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఆయన ఎమ్మడి నడిచారు కానీ ఆయనే లీడ్ తీసుకున్నారు. సార్ నేను ఒక మాట చెప్తాను, రామారావు గారికి జరిగిన హ్యూమిలేషన్లో ఎవరు నిలబడ్డారో చెప్పండి. నిలబడిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ చెప్పండి. సమయంలో పెద్దగా నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. అవుద్ది. అలాగా ఈయన్ని కూడా ఒంటరివాణి చేసే కానీ ఆయన ఒంటరి పోరాటం చేసి గెలిచారు ఆయన. ఆయన గెలిచారు సార్. ఇక్కడ కూడా ఈయన్ని కూడా ఒంటరివాణి చేసే కార్యక్రమం నడుస్తుంది. సేమ్ అదే అప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు మీరు ఒకసారి బేరీ చేసుకుని చూస్తే ఈ కాకి పలుకుల సారాంశం, ఆ దైద్యం, ఈ బుర్ర తక్కువ చనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరు అంతర్గతంగా మహారాష్ట్రలో శివసేన పార్టీలు ఆడితే తట్టుకోలేక సచ్చింది. షిండే లెటర్ని ఇంట్రడ్యూస్ చేస్తే వెనకనోది మీకు కూడా వెనకతల అభయహస్తం బీజేపీయే. ఆ బీజేపీ షిండేని లాంచ్ చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. టేక్ ఓవర్ తెలుగుదేశాన్ని రామారావు గారి దగ్గర నుంచి తీసుకుని నడిపించే విధానం వేరు, ఏకంగా పార్టీని ఎత్తేసే విధానం వేరు. ఇది గమనించుకోమనండి. శివసేనకి ఇవాళ అలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అంచేది ఈసారి మీరు ఆంధ్రప్రదేశ్లో షిండే లేటోడు లేకపోతే ఎవరో బీసీ నుంచి ముఖ్యమంత్రి ఇవన్నీ పాచికలు కదులుతున్నాయంటే వెనకాతల పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంది. బీజేపీ వెనకాల ప్లేయర్గా ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళు శివసేన సార్ అంతకన్నా ప్రాంతీయతత్వంతోనూ భాష మీద దీంతోనూ ఇలాంటివన్నీ చేస్తున్నా వాళ్ళకే దిక్కు లేనప్పుడు యాడ్ నుంచి యాడ. కానీ శివసేన పుట్టుక ఒక్కసారి మనం వెళ్తే అప్పటి వరకు ఎటువంటి ఎఫిలియేషన్స్, అసోసియేషన్స్, ఫ్లేవర్స్ లేని మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి శివసేన పుట్టుకు కారణం ఏందైతే ఇందిరాగాంధీ గారే. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈరోజు అంత అవసరం బీజేపీకి ఏమొచ్చింది అంటున్నా. మీకు కూడా చెప్తున్నాను, పదవీ కాంక్ష మీ ఒక్కరికే ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. నా ఒక్కడికే కాదు, ఆయనకు కూడా ఉంటుంది. అందులో కాంకర్ అండ్ టేక్ ఓవర్ అన్న ఫార్ములాతో బీజేపీ. మీరు 2014 ముందు బీజేపీ వేరు, 2014 తర్వాత బీజేపీ వేరు. అది ఎవరిని అడిగినా చెప్తారు. పోస్ట్ ప్రీ అద్వానీ, పోస్ట్ అద్వానీ పీరియడ్ గానే చూడాలి మనం దీన్ని. ఇది పోస్ట్ అద్వానీ. నేను అద్వానీ కన్నా నేను వాజ్పేయి గారనే చెప్తాను సార్. వాజ్పేయి గారు అనే మహానుభావుడు తర్వాత బీజేపీ అన్నది వేరు. మీకు మళ్ళీ చెప్తున్నాను, అద్వానీ గారు ఈ రోజుకి కూడా ఆయన పెద్ద మనిషి ఉన్నాడు కానీ ఆయన రాజకీయ తంత్రంతో నడిపించే అంత సామర్థ్యం లేదు. వెనకాతల ఖచ్చితంగా ఆయన చంద్రుడు లేటాడు, సూర్యుడు అయితే వాజ్పేయి గారే. అదైతే ఒప్పుకొని తీరాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఎందుకు 4 రోజుల కోసం ఎందుకు చర్చ మొదలైంది సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పని పాట లేని చర్చ అంటారు సార్. పని పాట కాదు, ఏదో ఒక మోటివ్ అయితే ఉంది. మోటివ్ అని నేను అంటాను సార్. ఇప్పుడు వీళ్ళు ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం అన్న అరుపులతోనే ఆయన్ని స్వాగతాలు పలుకుతారు. 4 రోజులకి అయితే ఆయన ఒప్పుకోడు కదా. ఆయన చేతిలో ఏముంటుంది సార్? మీకు ఒకటి చెప్తాను, దేవిలాల్ ప్రమాణ స్వీకారం సార్ రీకలెక్ట్ చేసుకుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు 4 సార్లు కరెక్ట్ చేశాడు. బట్ ఆయన మూర్ఖంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేది ప్రమాణ స్వీకారం చేస్తే కాన్స్టిట్యూషనల్గా ఉన్నాయా? కాన్స్టిట్యూషన్ లేదు. డిప్యూటీ ఈవెన్ హరిరామ్ జోగే గారు అనే పెద్ద ఆయనకి కూడా ఆ రోజు ఇచ్చిన ఉదంతం మీరు గమనించుకోగలిగితే ఇన్ఛార్జ్ అది కూడా ముఖ్యమంత్రి అని కాదు, డెసిషన్స్ అన్నవి. ఎందుకంటే మోర్ దెన్ 1 month పైన ఆయన హాస్పిటలైజ్ కాబట్టి ఈజ్ యాక్టెడ్ యాజ్. అక్కడ జరిగిన కాన్ఫ్లిక్ట్ కూడా మనందరికీ తెలిసిందే. సో ఒక మనిషి యొక్క చిత్తశుద్ధి, అలాంటి చిత్తశుద్ధి ఉన్న మనిషి వాళ్ళు ఎత్తుక్కోవడం రేరెస్ట్ అయిపోయింది. అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి తను అనే టెరిటరీని క్రియేట్ చేసుకున్న దగ్గర ఇలాంటి ఆలోచనలు అసలు ఆయన మతిష్కంలో ఎప్పటికీ రావు కూడా. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దగ్గర అటాక్ జరిగిన తర్వాత ఆయన కొంచెం ఆ దిగ్భ్రమ నుంచి బయటకు వచ్చి, ఆ షాక్ నుంచి బయటకు వచ్చి తిరిగి హైదరాబాద్ చేరుకునే లోపలే దేవేంద్ర గౌడ్ గారు ఇక్కడ హడావిడిగా మొత్తం పావులు కదిపేసి తాను ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. దేర్ వాజ్ అ బిగ్ అప్రోర్ దెన్. ఆ సమయంలో 2004 ఆ సమయంలో అప్పటి నుంచి ఈయన అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే తను ఎంతో నమ్మిన దేవేంద్ర గౌడ్ తన ఆబ్సెన్స్లో ఈ రకంగా చేయటం ఏంటనేది ఆ రోజు షాక్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. నేను మీకు చెప్తాను, తెలుగుదేశం పార్టీ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తారు. ఒక బుచ్చే చౌదరి గారు అండ్ దేవేంద్ర గౌడ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలర్ట్స్ ఇంకెవరి దగ్గర ఉండవు. మంచిదా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించడంలో చంద్రబాబు గారు ఊహించలా దేవేంద్ర గౌడ్ అలా చేస్తారు. అదే చెప్తున్నాను. ఆయన రేడియస్లో కొంతమంది, ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు అట ఆయన మీరు గమనించట్లేదు, ఎలక్షన్ కౌంటింగ్ దాకా పక్కనే కూర్చున్నాడు, రాత్రి తట్టపొట్ట సర్దిశాడు ఆయన. ఇవన్నీ పరిణామాలు ఆయన గ్రహించకుండా పరిశీలించకుండా ఏమి ఉండడు ఆయన. కానీ ఇవాళ మీరు ఒక డిబేట్ డిస్కషన్ ఏదో పాయింట్ దీన్ని తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో ఆయన తీసుకునేంత శ్రద్ధ ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఆ ఉదంతం ఎందుకు ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే దేవేంద్ర గౌడ్ బీసీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంలో, అండ్ ఆయనకంటూ ఈ హ్యాస్ హిస్ ఓన్ సెట్ ఆఫ్
ఆడియన్స్ ఉన్నారు ఆయనకి అప్పట్లోనే పార్టీలో. ఇవాళ కూడా అంత బలమైన బీసీ, ఇప్పుడు దేవేంద్ర గౌడ్ అంత బలమైన బీసీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశంలో ఎవరైనా ఉన్నారా? సార్ నేను ఒక మాట చెప్తాను సార్, తెలుగుదేశం ప్రస్థానం తీసుకోండి లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రస్థానం తీసుకోండి, నెంబర్ 2 స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఆ రోజు మహానుభావుడు పర్వతనేని ఉపేంద్ర గారు పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన నడిపించిన విధానం, పార్టీలో ఉన్న కట్టు, స్పాన్ ఆఫ్ నో టైం ఆ సెకండ్ స్టింట్ని కదిపి అవతల పడేసేదాకా నిద్రపట్టలేదు చాలామందికి. విజయసాయి రెడ్డి అదే పరిస్థితి. ఇక్కడ మీరు గమనించండి, దేవేంద్ర గౌడ్ తదనంతర ప్రస్థానంలో పార్టీలో నెంబర్ 2 స్థానం ఈ రోజుకి ఎవరిది లేదు. మీరు చూసుకోండి కావాలంటే. అంటే ఒక పార్టీ నిబద్ధతతో నెంబర్ 2 స్థానాన్ని ఆ వ్యాక్యూమ్ని అలాగే వదిలేసింది. ఒక 20 ఏళ్ళు ఇప్పటికే లేదు. మీరు ఇదే ప్రస్థానం మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ తీసుకుంటే ఇది నెంబర్ 2 అన్న ప్రస్థానమే ఉండదు ఇంకా. సో ఒక్కసారి రీజనల్ పార్టీలో అలాంటి జోల్ట్లు పడిన తర్వాత ఆ స్థానాల్ని వీళ్ళకే అది తిరిగి ముప్పు కింద దాపరించినప్పుడు, ఎందుకంటే రామారావు గారికి తీవ్ర అనుభవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయం. సో ఆ నెంబర్ 2 అన్న దగ్గర మీరు జస్ట్ చైర్స్ గేమే నడిచింది అంతే. ఎవరు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు లేకపోతే ఈయన అశోక్ గజపతిరాజు గారు, అలా 4-5 చైర్స్ గేమ్ నడిచి లాస్ట్కి నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1 అయిపోయింది. ఇది రామారావు గారు తదనంతరం. సో ఆ పరిస్థితులు ఎప్పుడైతే అట్రిబ్యూట్ అయి ఉన్నాయో, ఇది చంద్రబాబు నాయుడు గారైనా అక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా ఖచ్చితంగా ఈ విధంలో అలర్ట్ అయ్యే ఉన్నారన్న విషయం మాత్రం ప్రజలు గ్రహించాలి. అందులో తనది కాని ధర్మాన్ని తను ఎత్తుకునేంత సిద్ధాంతానికి విఘాతాలు కలిగించే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఒకసారి సనాతన ధర్మం అంటారు, ఒకసారి బ్యాప్టిజం అంటారు, ఇలాంటివన్నీ ఇన్కన్సిస్టెన్సీ జస్టిఫై చేయొచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడు గారు నెక్కచ్చిగా నిలకడగా అలా స్టాండర్డ్ రాజకీయాలు చేస్తుంటాడు. సో ఇందులో వేరియేషన్స్ లేనప్పుడు వేరియబిలిటీ కోసం యాంటిసిపేట్ చేయడం కూడా తప్పండి. మరి ఏంటి అంటే ఈ 4 రోజులకి ఎవరిని నియమించే అవకాశం? ఎవరిని నియమించారు? అందులో 2 రోజులు సెలవులు. 2 రోజులైనా 2 రోజులైనా దేనికి? ఇప్పుడు అంత వ్యాక్యూమ్ వచ్చి డెసిషన్స్ ఇలాగా వార్ ఫుటింగ్లో జరుగుతున్న ఒక బృహత్తర కార్యక్రమం నడుస్తుంటే డెసిషన్ మేకింగ్లోనూ ఇన్స్టెంట్ ఇంప్లిమెంటేషన్స్లోనూ నా అబ్సెన్స్లో సంబడి మేక్ సెన్స్ అంటే యూ మైట్ అవుట్. ఖచ్చితంగా రామారావు గారు ఇన్ఛార్జిగా ఎర్రామ్ జోగి గారు అన్న దగ్గర ఆయనకు ఒక దీర్ఘకాలిక ఆపరేషన్, ఇటు మ్యాక్సిమం టైం రెస్ట్ మోర్ దెన్ 1 మంత్ అన్నప్పుడు ఆ దానికి ఇన్ఛార్జ్ అన్న యాంటిసిపేషన్లో ఉన్న ఉదంతం ఉంది. కానీ ఇక్కడ అంత అంటే కారణం మరొకటి కాదండి. ఇప్పుడు సిఆర్డిఏను తన సెక్రటరియట్కి వచ్చి వరల్డ్ బ్యాంక్ ఏడీబీ రిప్రజెంటేటివ్స్ వచ్చి కూర్చున్నారు, వాళ్ళు గొంతు మీద వచ్చి కూర్చున్నారు. ఏమైనా క్విక్ డెసిషన్స్ తీసుకోవాలంటే సీఎం హ్యాస్ టు టేక్ ఎ కాల్. సీఎం ఈజ్ ద చైర్మన్ ఆఫ్ సిఆర్డిఏ కదండి. సో మరి ఆయన స్థానంలో ఒకవేళ అర్జెంటుగా ఏమైనా తీసుకోవాల్సి వస్తే అప్రమత్తం కావటానికి వీలుగా కేవలం ఒక వెసులుబాటు అంటారా, సౌకర్యం అంటారా? ఒక 2 రోజులు కాదు సార్, నేను అది కుదరని పని అని చెప్తున్నా. కాన్స్టిట్యూషన్గా అది ఒప్పుకోని పదవి. రెండోది ఏంటంటే ఇవాళ సిఆర్డిఏ విషయంలో ఒక చైర్మన్ స్థానంలో తీసుకునే డెసిషన్ పవన్ కళ్యాణ్ గారికి అంత ఈజీగా వదిలేసి వెళ్ళే అంత సిచ్యువేషన్ అయితే చంద్రబాబు గారు, నారాయణ గారు ఎలాగో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ అంతకన్నా నారాయణ అసలు నమ్మడు ఆయన. అండ్ ఫైనల్గా సార్, ఆ కాకి పలుకులోడు రాసిన దాంట్లో ఒకటి గమనిస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ నడుస్తున్న విధానంలో ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారులు బిజినెస్ మ్యాగ్నెట్లు దాపరించిన తర్వాత వచ్చిన దైద్యం రాయడానికి దమ్ము ఎందుకు లేదు? ఫైనల్గా ఇప్పుడు వినూత కేసులో వచ్చేప్పటికీ సమ్ మోర్ రివల్యూషన్స్ ఫ్రమ్ హర్ ఎండ్ అని చెప్పేసి చెన్నై నుంచి సమాచారం. అంటే ఎవరు ఇన్స్టిగేట్ చేసి ఆ పిల్లాడి డ్రైవర్ రాయుడు చేత ఎవరు ఇన్స్టిగేట్ చేసి ఇదంతా చేయించారనే దగ్గర, సో మొత్తం ఆల్ ఫింగర్స్ ఆర్ నౌ పాయింటింగ్ అవుట్ భుజల సుధీర్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఆవిడ లేవనెత్తిన, పోలీసుల ముందు ఆవిడ లేవనెత్తిన సమాచారం అంతర్గతంగా అంటున్న ఇన్పుట్స్ ఏంటంటే, అక్కడ ఇది జరగంగానే వెంబడే ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎఫ్ఐఆర్ కాపీతో సహా ఎలా ప్రత్యక్షమయ్యాడు పోలీసులను ఆవిడ నేరుగా ధైర్యంగా ప్రశ్నించింది. మీకు ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ది వెరీ నెక్స్ట్ మూమెంట్ బొజ్జల సుధీర్ రెడ్డి గారు హ్యాస్ కన్వీన్డ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ ఎఫ్ఐఆర్ కాపీ. వెంబడే డిజోన్ చేసుకోవడానికి, అంటే భుజాలు తడుముకోవడానికి గల కారణం ఏంటి? వీళ్ళని పంపించింది ఆయనే అయి ఉండొచ్చు కదా. కేవలం మేము కొడితేనే చచ్చిపోయారనే నింద మా మీద హత్యాయత్నం కేసు ఎందుకు పెడుతున్నారు? సో సమ్ అదర్ కాన్స్పిరేటరీస్ దేర్ అని చెప్పేసి ఆవిడ షీ హాస్ లెవెల్డ్ సెవరల్ క్వశ్చన్స్ అట. ఇప్పుడు దాని మీద వాళ్ళు డైలమాలో పడ్డారు చెన్నై పోలీసులు. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ద మూమెంట్ దే గాట్ అరెస్టెడ్ అండ్ వెరీ నెక్స్ట్ మూమెంట్ ప్రెస్ మీట్లో విత్ ఎఫ్ఐఆర్ కాపీ. సో ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ రాని ఉదంతంలో అంత ప్రొయాక్టివ్నెస్ ఎందుకు ప్రదర్శించవలసి వచ్చింది? తర్వాత ఈ చెన్నై తీసుకెళ్లి పడేసే అనే ఆపరేషన్లో కూడా ఒక కోవర్ట్ ఉన్నాడు అన్నది కూడా, ఆ ముగ్గురులో ఒక అతను బొజ్జల సుధీర్ రెడ్డి మనిషి అని తర్వాత తెలిసింది వీళ్ళకి. అదే విశ్వసనీయ సమాచారం కూడా అదే ఉంది. అండ్ ఈ ప్రాసెస్లో అతను ఆవిడ భర్త కొడితే చనిపోయాడు అన్నది గట్టిగా అనిపిస్తుంది. అంటే పోలీసులు ఇంకా పూర్వపరాలు మనకి చెప్తాను కానీ కొంత తెలియదు, కానీ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు
ఇతను అన్నీ వచ్చి కాళాస్తి దగ్గర ఆగుతున్నాయి. కాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి దగ్గర చాలా వరకు ఆగుతున్నాయి. ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది సార్ ఈ విషయంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ? జనసేన అయితే జనసేన ప్రొయాక్టివ్నెస్ ఉన్న దగ్గర తెలుగుదేశంకి అంత లేదు. ఐ డోంట్ థింక్ సో. అందులో ఆయన బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి కొడుకు, రెండోది ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆత్ముడు. చేత ఇంత నెగిటివ్ నెరేషన్స్ ఉంటుందని నేనైతే యాంటిసిపేట్ చేయను. డైరెక్షన్ లేకపోవచ్చు. రేపు పోలీస్ ప్రోబ్ స్టార్ట్ చేసిన తర్వాత హీ నీడ్స్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ కదా. జస్ట్ లైక్ ఎమ్మెల్సీ కేసు ఎలా అయిందో ఇది కూడా అలాగే హ్యాండిల్ అవుతుంది. అందుకని ఇంకేమో. సో అంటే అప్పుడు ఆ రోజు కేసు కట్టిన తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు. ఎవరిని? వాళ్ళ అనంతబాబుని. అండ్ 105 రోజులు జైల్లో ఉన్నాడు. ఉన్నారు ఆయన. 105 రోజు ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేసు అంతా వన్ సైడెడ్గా నడుస్తున్నట్టు అనిపి ఇట్లా ఇక్కడైతే ఇది మరి అక్కడికి ఇక్కడికి కంపారిజన్ ఏంటంటే సేమ్ సర్కమాస్టెన్షియల్ సిచ్యువేషన్స్ హ్యావ్ డిమాండెడ్ ఫర్ ద మర్డర్. అండ్ పోలీసులకి ఏంటంటే ఫైనల్గా వాడి వినూత గారి ఇంట్లో బెడ్రూమ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఎక్కడ కొన్నారు, పర్చేస్ చేశారనే దానికి సంబంధించి రిసీట్స్ కూడా దొరికినాయట. అవి చెన్నైలోనే కొన్నారు. ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్కి సంబంధించిన వాళ్ళు కొన్నారని చెప్పి ఇప్పుడు ఆ ప్రోబ్ మళ్ళీ కొన్ని సస్పిషన్స్కి దారి తీస్తుంది. అది అక్కడైతే ఫెయిర్ ప్రోబ్ నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? చెన్నైలో ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే బికాస్ దేర్ డిఎంకే గవర్నమెంట్ విల్ నాట్ ఎయిల్డ్ విత్ బీజేపీ అండ్ ఆల్. అది ఏడీఎంకే గవర్నమెంట్ అంటే మే అన్న ఛాన్స్ ఉంటుంది. రైట్. బట్ దిస్ సిచ్యువేషన్. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, మనకి ఈ 4 రోజుల భాగ్యానికైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోరు. ఆయన అంగీకరించరు కూడా. ఈ నెరేటివ్స్ అనేది ఏంటంటే సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేసిన స్టోరీసే. ఇందులో పెద్దగా సీరియస్నెస్ తోటి తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వేరాస్ ఎన్టీఆర్ గారు అమెరికాలో సర్జరీకి వెళ్ళినప్పుడు హరిరామ జోగయ్య గారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం, అలాంటి ఉదంతాలని కంపేర్ చేయడం. అండ్ దేవేంద్ర గౌడ్ చంద్రబాబు నాయుడు గారి మీద నక్సలైట్లు దాడి చేసినప్పుడు అలిపిరిలో దేవేంద్ర గౌడ్ గారు ఆయన ఇక్కడ హడావుడిగా ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన చేజిక్కించుకునే ప్రయత్నం చేయటం, ఇన్ని కాంటెక్స్లన్నీ ఒకసారి కదులుతున్నాయి. కాబట్టి తెలుగుదేశం అధినేత అప్రమత్తంగానే ఉన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. బట్ అట్ ద సేమ్ టైం మరి ప్రసాద్ గారు అన్నట్టు కేంద్రంలో ఉన్న బీజేపీ